నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే మేషరాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయి. అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహుగ్రహ సంచారం దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. ప్రధానంగా గురువు అనేటువంటి ఆయన మీకు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల బంధు విరోధము అని శాస్త్రం చెబుతోందనమాట. సో మేషరాశి వాళ్ళు ఇక్కడి నుంచి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడే అవకాశాలు ఉంటాయి. సిబ్లింగ్స్తో ఈ ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చండి. ఇదే కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహారములు కానీ చిన్న చిన్న మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా గురువు యొక్క దృష్టి 7వ దృష్టి 9వ స్థానమైనటువంటి ఈ యొక్క ధనస్సు మీద పడుతుంది కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు అవి తిరిగి రాబట్టుకోవడంలో మరింత జాగ్రత్త అనేటువంటిది గురుగ్రహ సంచారం వల్ల వహించాలి అని చెప్పచ్చు. ఈ ప్రాబ్లం ఎవరికి కనబడుతూ ఉన్నా గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. పంచమంలో కేతు అనేటువంటి ఆయన అనుకూలించట్లేదండి. దీనివల్ల చిన్న చిన్న ఈ యొక్క సంతానం విషయంలో ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తూ ఉంటారు. ఈ ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అయితే మంత్రశాస్త్రంలో ఉండి మంత్రశాస్త్రాన్ని అభ్యసించాలి అనుకునేటువంటి వాళ్ళు, మంత్ర సిద్ధి కోసం కోరుకునేటువంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ యోగము అని మేషరాశి వాళ్ళకి మనం చెప్పచ్చు. అయితే అష్టమంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. 3rd and 6th లార్డ్ కాబట్టి ఇక్కడ ఈ 15 రోజుల్లో మీకు వ్యాపార రంగంలో విజయము అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. బుధుడు అనుకూలించినప్పుడల్లా విద్యా పరంగా మంచి గ్రోత్ అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. అష్టమంలో బుధుడు అనుకూలిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వ్యాపారంలో నష్టాలు చూస్తున్నటువంటి వాళ్ళకైతే మరింత ఉపయోగకరంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అయితే 9th శుక్రగ్రహ సంచారం అనుకూలిస్తోందండి. ఎప్పటి నుంచి 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ, ఈ యొక్క వస్తువు యోగం పట్టడం కానీ, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, శుక్రబలం అనేటువంటిది బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాలు ఏ కళాత్మకమైనటువంటి వృత్తుల్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా కలగజేయడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే రవి కుజులు ఇద్దరూ కూడా మేషరాశి వాళ్ళకి యోగించట్లేదండి. అయినప్పటికీ కూడా 9వ స్థానం అనేటువంటిది భాగ్యస్థానము. భాగ్యంలో రవి అనేటువంటి ఆయన యోగించినప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలే ఇస్తారు. అంటే పార్షియల్లీ అనుకూలిస్తోంది. రవి కుజ ఇద్దరూ కూడా 17th తరువాత నుంచి బాగుంటారు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి రావడం కానీ, ఈ యొక్క సంతానం విషయంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యంలో ఉండేటువంటి రవి సమయానికి అనుకూలంగా పనులన్నీ కూడా చకచకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఆ విషయంలో చాలా బాగుంది అని చెప్పచ్చు. ఈవెన్ కుజుడు అంటే రియల్ ఎస్టేట్ కానీ, కోర్టు పరమైన సమస్యలు కానీ, మీ యొక్క రాశ్యాధిపతి సో ఆయన కూడా భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి
ఎంత లేదన్నా పార్షియల్లీ మీకు అనుకూలంగా ఉన్నారు. అంటే మంచి ఆరోగ్యము అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. బేసికల్లీ మేషరాశి వాళ్ళు అంటే 10th లార్డ్ మీకు ఒరిజినల్గా శని అవుతారండి. ఉద్యోగ ప్రాప్తి మీకు ఉంటుంది. అలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఇక్కడికి శ్రమకు తగినటువంటి ఫలితాలన్నీ కూడా 17th తరువాత నుంచి కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. అయితే రవి కుజులు ఇద్దరు కూడా పార్షియల్లీ యోగిస్తున్నారు అంతే. వచ్చే మాసం తర్వాత నుంచి మీకు రవి అనేటువంటి ఆయన 10th హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా మంచి రాజయోగాన్ని ఇస్తారు. అయితే ఇప్పుడు రవి అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు కాబట్టి బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా బాగుంటుంది. ఇదే కాకుండా లాభంలో రాహు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. లాభరాహు ఏం చేస్తుంటారు, ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉంటారో, జర్నలిజం కానీ ఆర్ లేకపోతే ఈ యొక్క మీడియా యాక్టివిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు అనమాట, అందరికీ కూడా చాలా మంచి ఫ్యూచర్ అనేటువంటిది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క పరిచయాల వల్ల మంచి లాభాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటివి బాగుంటాయి. 12వ స్థానంలో శని అనేటువంటి ఆయన బాగలేదండి. ఈయన మాత్రం మీకు ఏలినాటి శని అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. ఏలినాటి శని దోషం మీకు ఇక్కడి నుంచి ఇంకా 7 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఫస్ట్ ఫేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఎంత పని చేసినా దానికి రిజల్ట్స్ అనేటువంటివి సరిపోకపోవడం, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న అనుమానాలు జీవితంలో సహజంగానే వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా కోర్టు పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది కానీ వచ్చిన డబ్బులు ఏది కూడా నిలబడవు. బికాజ్ శని 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి లాస్ ఆఫ్ ఎఫర్ట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ కూడా శని వల్లే మీకు కలుగుతూ ఉంటాయి అని చెప్పొచ్చండి. అయితే మేజర్లీ మేషరాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. బుధ శుక్ర గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మంచి ప్రశాంతంగా ఉండేటువంటి యోగం కానీ, విద్యార్థులకి మంచి అభివృద్ధి కానీ, నూతనంగా వస్తువులన్నీ కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములన్నీ కూడా అందడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 15 రోజుల్లో మీరు ఏదైనా చేసుకుంటే పరిహారం బాగుంటుంది అనేటువంటిది చెప్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం శనివారం నాడు చాలా మంచి చేస్తుందండి. ఏలినాటి శని దోషాన్ని తొలగిస్తుంది, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చాట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.